బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. జగన్ భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా జోగి రమేష్ పరామర్శకు వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జెడ్+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పోలీసులు జగన్ కాన్వాయ్ను అత్యంత ప్రమాదకరంగా మళ్లించారని ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఆరోపించారు. ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉండగా పోలీసులు ఏకంగా 47 కిలోమీటర్లు తిప్పడంపై ఆయన మండిపడ్డారు. ఇక కనీసం జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇవ్వకుండా గ్రామాలు మరియు ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ను తీసుకెళ్లడం భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని వైసీపీ వాదిస్తోంది. ఈ వరుస భద్రతా లోపాలపై వైసీపీ కేంద్ర హోంశాఖను ఆశ్రయించింది. ఎమ్మెల్సీ తలశీల రఘురాం నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ గతంలో జరిగిన ఘటనలను కూడా వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ సీఎం భద్రతను గాలికి వదిలేశారా అనే అనుమానాలను ఆయన లేవనెత్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాం తలశీల రఘురాం చేసిన ఫిర్యాదుని జగన్ భద్రత దృష్ట్యా వైసీపీ నేతలు, వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి కూటమి ప్రభుత్వం దీని నుంచి దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇస్తుందనుకోవచ్చు? నిజంగానే భద్రతా వైఫల్యం జగన్ వైపు ఉందనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుని జగన్ భద్రత వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తూ కేంద్ర హోంశాఖకి లేఖ రాసింది. పదే నిర్లక్ష్యంగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుంది. ఇటీవల జోగి రమేష్ పరామర్శ వెళ్లిన సమయంలో పోలీసులు ఇదే తీరుని ప్రదర్శించారు. ఇబ్రహీంపట్నం వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కూడా జగన్ భద్రతని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. 22 కిలోమీటర్ల దూరం ఉన్న జోగి రమేష్ నివాసానికి వెళ్లడానికి పోలీసులు తిప్పి 47 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసే విధంగా ప్రయత్నం చేశారు. జగన్ భద్రతా సిబ్బంది కూడా చెప్పకుండా గ్రామాలు ఇరికైన రోడ్ల మీదుగా జగన్ కాన్వాయ్ని మళ్లించి ఇబ్బందులు పాలు చేశారు. జెడ్+ కేటగిరీ ఉన్నా సరైన భద్రత కల్పించలేదని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ లేఖ రాశారు. చంద్రబాబు సర్కార్ తీరుపై కేంద్ర హోంశాఖ ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఫిర్యాదు చేశారు. గతంలో దాదాపుగా ఈ సంవత్సరం 9 నెలల కాలంలో కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా జోడీకరిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే కేంద్ర హోంశాఖకు రాసిన లేఖకు సంబంధించి కూడా గతంలోనే వైఎస్ఆర్సీపీ కేంద్ర హోంశాఖ జగన్ భద్రత విషయంలో లేఖ రాసింది. అప్పుడే గణాంకాలతో సహా పూర్తి స్థాయి వివరాలను కూటమి ప్రభుత్వం కావచ్చు, అప్పటికి సంబంధించిన హోంశాఖ అధికారులు కావచ్చు, హోంమంత్రి కావచ్చు వివరాలు అందజేశారు. తాజాగా మరొకసారి లేఖ రాశారు కాబట్టి ఖచ్చితంగా కూటమి సర్కారు కూడా జగన్ కి ఎంత భద్రత కల్పిస్తున్నాం, ఎక్కడెక్కడ ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నానికి గుంటూరు జిల్లా పోలీసులు అలాగే ఏపీ పోలీస్ శాఖ కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, ప్రధానంగా అధికారులు ఏం చెప్తున్నారు? నార్మల్ గా ఆయన ఏదైనా ర్యాలీ చేసినా లేదంటే ఆయన కాన్వాయ్స్ వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాద ఘటనలు ఇంతకు ముందు కూడా మనం చూసే ఉన్నాం. మరి దాని దృష్ట్యా ఇప్పుడు భద్రత కోల్పోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అధికారులు అసలు ఏం చెప్తున్నారు? జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసాం, పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం జరిగింది. అదే స్థాయిలో జగన్ కు సంబంధించిన పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే జగన్ పర్యటనకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఇష్టానుసారంగా ప్రవర్తించడం, బైకుల మీద స్టంట్లు వేయటం, కాన్వాయ్కి అడ్డు తగలటం, అలాగే భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని చెప్పి పిలుపునివ్వటం, కావాలనే వారే పర్యటనని ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరించడం. ముఖ్యంగా జగన్ నివాసం నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసానికి వెళ్లాలంటే విజయవాడ మీద నుంచి వారధి ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే విజయవాడ దుర్గగుడి సమీపంలో నిత్యం ట్రాఫిక్ రద్దీతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన అటువైపుగానే కొనసాగితే గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో బైపాస్ నుంచి జగన్ కి రూట్ పర్యటన ఇవ్వడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా జగన్ ఎక్కడైతే హైదరాబాద్ చెన్నై జాతీయ రహదారిపై ఆయన ప్రయాణించే సమయంలో గొల్లపూడి నుంచి జోగి రమేష్ నివాసానికి వెళ్ళడానికి 10 కిలోమీటర్ల దూరం ఉంటే దాదాపుగా 5 గంటల పైగా కూడా సమయం పట్టింది. హైదరాబాద్ వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళు వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి కూడా పోలీసులు వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే అదే అంశాన్ని కూడా పోలీస్ శాఖ ప్రకటన రూపంలో కూడా విడుదల చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.